నమస్కారం, కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే గాయత్రి. మేడం, మన మైండ్ సెట్ని బట్టే అంతా ఉంటుంది, మన ఆలోచనల్ని బట్టే ఆధారపడి ఉంటుంది ఏ విషయమైనా అని విన్నాను. సో కొంతమంది ఎలా అంటే ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా డబ్బు వాళ్ళ వరకు రాదు, ఎక్కువ సంపాదించలేరు. ఇంకొంతమంది ఎఫర్ట్స్ పెట్టకుండా, ఎఫర్ట్స్ లేకుండానే వాళ్ళ జీవితంలో చాలా డబ్బుని, విపరీతమైన డబ్బుని పొందుతూ ఉంటారు. మళ్ళీ వీళ్ళిద్దరికీ అసలు డిఫరెన్స్ ఏంటి మేడం? మీరు అన్నట్టు మైండ్ సెట్ అన్నారు కదా. మైండ్ సెట్లోనే అన్ని చేంజెస్ అనేది అవుతుంది. ఇక్కడ మనం చేసే వర్క్ షాప్స్ కూడా మైండ్ సెట్ గురించే ఉంటుంది. మీరు అన్నట్టు హార్డ్ వర్క్ చేస్తూ ఎఫర్ట్ పెట్టినా కూడా డబ్బు రావట్లేదు. అయితే కొంతమంది దగ్గర డబ్బు ఎఫర్ట్లెస్గానే వస్తుంది. ఇక్కడ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే ఒకరికి ఫస్ట్ థాట్ ఎలా ఉంటుంది అంటే డబ్బు ఉంది అన్న వాళ్ళ దగ్గర ఈ గిల్ట్నెస్ ఉండదు, గిల్టీ ఫీలింగ్, అంటే తప్పుగా అయ్యో డబ్బు తప్పు అనేది ఉండదు. డబ్బు ఉంది కదా అనేసి ఒక గిల్టీనెస్ అనేది ఉండదు. నా దగ్గర డబ్బు ఉండకూడదు అనేది ఉండదు. ఇప్పుడు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చారనుకోండి, మనం ఎంత రెస్పెక్ట్గా అప్రిసియేషన్గా ఉంటామో అదే విధంగా ఆ థాట్ ప్రాసెస్లో ఉంటారు. అయితే ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తూ డబ్బు లేని వాళ్ళ దగ్గర కూడా, అంటే డబ్బు లేని వాళ్ళు కూడా అలా ఏం అనుకోరు కదా, నా దగ్గర డబ్బు ఉండకూడదు అని. డబ్బు లేని వాళ్ళు డబ్బున్న వాళ్ళని చూసి అసూయ పడుతూ ఉంటారు. అది ఒక థాటే కదా. ఇక్కడ అసూయ పడడం కూడా ఒక రకమైన బ్లాకేజ్. ఎనర్జీ వైజ్గా మాట్లాడుతుంటే ఎనర్జీకి తెలీదు, అంటే లక్ అనేది ఉండదు, ఫేవరెటిజం అనేది ఉండదు యూనివర్స్లో. ఎనర్జీ, మనీ అనేది ఒక ఎనర్జీ. ఆ మనీని ఎలా నువ్వు అట్రాక్ట్ చేసుకుంటావు అనేది ఇక్కడ ప్రాసెస్. అంటే డబ్బు లేని వాళ్ళు ఒక మాయలో ఉంటారు. అరే నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నా, ఇంత కష్టపడుతున్నా, నా దగ్గర డబ్బు రావట్లేదు, వాడికేమో అంత డబ్బు వస్తుంది, ఇది ఎలా సాధ్యం అని ఒక భ్రమలో ఉంటారు. అదొక లో వైబ్రేషన్ కదా. ఇప్పుడు ఒక వైబ్రేషన్ ఎలా ఆలోచించినా కూడా అది వైబ్రేషన్ కిందికి వస్తుందా, ఆరో కిందికి వస్తుంది అంటారా? అయితే ఇక్కడ నడిచేది ఏంటి అంటే లో వైబ్రేషన్ మాటలు. ఇవన్నీ ఇలాంటి మాటలు ఉన్నాయి, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంది అంటే అది అక్కడ లో వైబ్రేషన్లో. ఎప్పుడైనా నువ్వు మేనిఫెస్ట్ చేయాలి మనీని అంటే నువ్వు ఎప్పుడైనా హై వైబ్రేషన్లో ఉండాలి. హై వైబ్రేషన్లో ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు చదివిన తర్వాత నీ జ్ఞానాన్ని ఎవరైనా తీసుకోగలుగుతారా? లేదు. యూనిక్నెస్ నీకే కదా. అదే విధంగా నీ వాల్యూని నువ్వే తెలుసుకోవట్లేదు. నీ వాల్యూని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ వాల్యూకే కదా మనీ. ఒక జాబ్ చేస్తున్నావు, నువ్వు ఒక జాబ్ చేసేటప్పుడు అక్కడ నీ విలువను గుర్తించగలిగితే నీకు ప్రమోషన్ అనేది వస్తుంది, రైట్? అలా ఆ ప్రమోషన్ తీసుకొని డబ్బు అనేది వస్తుంది. ప్లస్ ఒక బిజినెస్ చేసినప్పుడు నీ వాల్యూ, అంటే నీ ఎవరైనా నీ దగ్గరికి బిజినెస్కి రావాలి అంటే నీ దగ్గర కావాల్సిన మైండ్ సెట్ ఏంటి? రిలేషన్షిప్ బాగుండాలి, నీ ప్రోడక్ట్స్ కరెక్ట్గా ఉండాలి, నువ్వు కరెక్ట్గా డెలివరీ చేయాలి, నీ మాటకి విలువ ఉండాలి. ఇలాంటి ఒక మంచి వ్యక్తికి, ఆ గుడ్ హానెస్ట్ పర్సన్కే మనీ అనే విలువను కూడా తెచ్చి పెడుతుంది. మనం ఎంత అనుకున్నా కూడా, ఇప్పుడు హార్డ్ వర్క్ చేసినా కూడా నాకు డబ్బులు రావట్లేదు అని మనమే శిక్ష వేసుకుంటున్నాం. కానీ నేను ఏది చేస్తే ఇలాంటి పరిస్థితి నుంచి నేను బయటికి రావచ్చు అనే దగ్గరికి వెళ్ళట్లేదు. అంటే నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, అక్కడ మనమే అనేసుకుంటాం హార్డ్ వర్క్ చేస్తున్నా రావట్లేదు అని. ఈ వర్డ్ లోనే ఉంది, అక్కడే ఉంది లో వైబ్రేషన్. ఇప్పుడు మనం లో వైబ్రేషన్ లో ఉండి నాకు మేనిఫెస్ట్ అవ్వాలి అంటే అవ్వదు. అందుకే అక్కడ మనము చేసే వర్క్ షాప్స్ని బట్టి, అంటే ఇవన్నీ మన తప్పు కాదు. అంటే ఈ తప్పులు ఎప్పుడైనా నేను అంటాను కదా, సెల్ఫ్ లవ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే నన్ను నేను ఎప్పుడూ కించపరుచుకోకూడదు, ఫస్ట్ స్టెప్ అది. ఆ తర్వాత నేను ఎలా దీన్ని మార్చాలి అనుకోవాలి. హార్డ్ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేస్తున్నావు కానీ ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు నీకు దానికి ఫలితం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కూడా కదా. ఇంపార్టెంట్ అనేది తెలిసినప్పుడు ఇది అవ్వట్లేదు అంటే ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుంది కదా. ఎనర్జీని మనము అట్రాక్ట్ చేసే పవర్ని నేను కోల్పోయాను అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనలోనే ఆ ఎనర్జీ అనేది ఉంది, పవర్ అనేది నాలోనే ఉంది. కాబట్టి నేను ఎక్కడ మారాలి?
నాలోనే నేను మార్పుని తీసుకురావాలి. ఆ మార్పుని తీసుకొచ్చే విధానాన్ని ఆలోచించాలి. అంటే ఎలాంటి వర్క్ షాప్స్, ఎలాంటి విధానం మార్చమంటున్నారు? వర్క్ షాప్స్ అటెండ్ అవ్వాలి. వర్క్ షాప్స్ అటెండ్ అయినప్పుడు మైండ్ సెట్ అనేది చేంజ్ చేసే ఒక దారిని చూపిస్తుంది. అదొక పద్ధతి అనేది ఉంటుంది, అంటే ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. గురువు దగ్గర ఇనిషియేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏది నేర్చుకున్నా, ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాము, మనం స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న దాన్నే మనము మన లైఫ్లో వాడుతున్నాము. లేదా మన సొసైటీని చూసి నేర్చుకున్నది ఉంటుంది, లేదా మదర్తో ఫాదర్తో ఉన్న సంబంధంతో, గ్రాండ్ మదర్తో ఉన్న సంబంధంతో మనం ఇలా సొసైటీ నుంచి నేర్చుకున్నాం. సో మనుషులతోటే నేర్చుకున్న ఈ విద్యని మన వాల్యూ కోసము యూజ్ చేస్తున్నాం, రైట్? సో ఇక్కడ మీరన్న హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్, కానీ దానితో పాటు ఎనర్జీ అనేది, అంటే హై ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. ఆ హై ఎనర్జీ షిఫ్ట్ అవ్వగానే మీ అబండెన్స్ మీ దగ్గరే ఉంది. మీరు అనుకున్న కొత్త ఇల్లు, మీరు అనుకున్న అన్నీ, అంటే ఎన్ని సర్వ ఐశ్వర్యాలు మీలోనే ఉంది. దాన్ని జస్ట్ మనము ఆ మెట్ అనేది ఎక్కడానికి మనం తోడ్పడేదే ఈ వర్క్షాప్స్. దానివల్ల మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ హార్డ్ వర్క్కి ఈ యాడ్ ఆన్ అవుతుంది మనీ అనే ఫ్రీక్వెన్సీ కూడా. అంటే ఇప్పటి వరకు మీకు మేనిఫెస్టేషన్ అయిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా మేడం? అబ్సల్యూట్లీ గాయత్రి. నేను ఏది అనుకున్నా, అంటే ఎలాంటి పరిస్థితి నుంచి నేను బయటికి రావాలి అనుకున్నానో మనీ పరంగా కూడా, నాకు ట్రాన్స్ఫర్, అంటే నేను ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆఫీస్ నుంచి బాంబేకి ట్రాన్స్ఫర్ చేయమన్నారు నన్ను, కానీ నేను దాన్ని ఆపి మరి నా ప్రమోషన్ని నేను ఇక్కడే తెచ్చుకున్నాను. అలాంటి ఒక మేనిఫెస్టేషన్ చేసుకున్నాను. నా గవర్నమెంట్ జాబ్ కూడా అరౌండ్ 33 years ఐ కుడ్ క్రాక్ మై గవర్నమెంట్ జాబ్ మేనిఫెస్టేషన్ చేశాను. సొంత ఇల్లు వితిన్ 5 years నేను మేనిఫెస్ట్ చేశాను, వితౌట్ 1 rupee. అంటే 1 rupee కూడా నా అకౌంట్లో ఆ రోజు లేదు. అయినా కూడా నాకు ఒక విశ్వాసం ఉండేది, నాకు ఆ మనీ, ఆ హౌస్ కావాలి అనే ఒక ఎక్కడ ఆ ఎనర్జీ అనేది వచ్చింది అనేది అదే అంటున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఇలాంటివన్నీ పాసిబుల్ అవుతుంది అని తెలిసినప్పటి నుంచి నేను మేనిఫెస్ట్ చేయడానికి నాకు జస్ట్ ఒక 24 hours చాలు అనుకుంటాను. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుందా? ఎస్, అబ్సల్యూట్లీ గాయత్రి. అదే కదా, అదే మనము 10 years వెయిట్ చేయాలి లేదా 20 years వెయిట్ చేయాలి అనుకుంటున్నాం కదా, అది అవసరం లేదు. జస్ట్ ఒక వర్క్షాప్ అటెండ్ అవ్వాలి, జస్ట్ ఆ 2 days వచ్చి కమిట్మెంట్తో చేయాలి. అలా చేసిన వాళ్ళకి ఎన్నో అంటే మిరాక్యులస్ అనమాట. మీరు అన్నారు చూడు, విశ్వం అన్నీ ఇస్తుందా అంటారు కదా, విశ్వం ఇవ్వడానికే ఉన్నారు, కానీ మీరు మీ డోర్ ఓపెన్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, డెఫినెట్గా మేడం. సో విశ్వం మనం చెప్పే ప్రతి ఒక్కటి కూడా వింటుంది అంటారా? అబ్సల్యూట్లీ గాయత్రి, అబ్సల్యూట్లీ. మీరు అందుకే ఎప్పుడు హై వైబ్రేషన్లోనే ఉండాలి, హై వైబ్రేషన్లోనే మేనిఫెస్టేషన్స్ అవుతాయి. తప్పకుండా మేడం. డబ్బు ఉన్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి అంటే అసలు డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గాయత్రి.